అగ్రిగోల్డ్ వ్యవహారంలో డిపాజిటర్లకు న్యాయం జరిగేలా చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ కేసుకు సంబంధించి ఇవాళ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఆస్తుల జప్తు కోసం న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది న్యాయస్థానం. అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తుల జప్తు విక్రయానికి సంబంధించి న్యాయ ప్రక్రియ మొదలైంది. ఆస్తుల్ని విభజించి విక్రయించేలా చర్యలు తీసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో 2 నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసిన హైకోర్టు ఏపీ, తెలంగాణ నుంచి ఒక్కొక్కరి వివరాలను తమకు అందజేయాలని 2 రాష్ట్రాల ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. చాలా అగ్రిగోల్డ్ ఇస్తున్నది గందరగోళమయంగా ఉంది. వాళ్ళ అఫిడవిట్లు ఒక ప్రాపర్టీ చెప్తారు, అంతలోనే ఆంధ్ర బ్యాంక్ వచ్చి ఇది మాకు కుదవ పెట్టారని చెప్పి ఆంధ్ర బ్యాంక్ అంటుంది, ఎస్బీఐ అంటుంది, రకరకాల బ్యాంకులు వస్తున్నాయి. ఇంకో అలిగేషన్ ఏమిటంటే అవి డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ అని, సిఆర్డీఏ పరిధిలోనివని, ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి అన్డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఏవి ఉన్నాయి, అన్డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ ఏవి ఉన్నాయి, వాటికి సంబంధించి ఇవ్వండి. ఆ మేరకు అండర్టేకింగ్ ఇవ్వండి. అండర్టేకింగ్లో గతంలో కొన్ని తప్పులు చేసిన విషయాన్ని మేము కోర్టు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఒకవేళ తప్పు చేస్తే దానికి సంబంధించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా పరిగణిస్తాము, యాక్షన్ తీసుకుంటామన్నారు. సో అమ్మకం సంబంధించిన ప్రక్రియ మొదలవుతుంది. రేపు దానికి సంబంధించిన గైడ్లైన్స్, ఆర్డర్స్ రాబోతాయి. అగ్రిగోల్డ్ కేసు విచారణ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సిఐడి విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించింది. హైకోర్టు విచారణకు సంస్థ చైర్మన్ వెంకటరామారావు, ఏపీ సిఐడి చీఫ్ తిరుమలరావులు హాజరయ్యారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మే దిశగా హైకోర్టు చర్యలు ప్రారంభించడంతో తమకు మేలు జరుగుతుందంటున్నారు డిపాజిటర్లు. అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ వెంకటరామారావు అవ్వాసు, వారి సోదర డైరెక్టర్లు వాళ్ళు కూడా కోర్టుకు రావడం జరిగింది. అలాగే ఏపీసీఐడి డీజే, అడిషనల్ డీజే ద్వారకా తిరుమలరావు గారు కూడా కోర్టుకు రావడం జరిగింది. వీరందరి సమక్షంలో మరి హైకోర్టు ధర్మాసనం జడ్జి గారు వచ్చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా చాలా త్వరలో మంచి నిర్ణయం అనేది తీసుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా ఊరట జరిగేటువంటి విషయంగా మేము హైకోర్టు తీర్పుతో తమకు సత్వర న్యాయం జరుగుతుందని అగ్రిగోల్డ్ బాధితులు ఎదురు చూస్తున్నారు.